నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పెద్దగూడెం శివారులోని రేడియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం నింపింది. ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలశు శంకర్ గౌడ్, పాఠశాల డైరెక్టర్ కౌసల్య పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ తల్లి ప్రేమకు గుర్తుగా ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. చెట్ల పెంపకం వల్ల స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలు, భావితరాలకు మెరుగైన జీవన వాతావరణం అందుతోందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ కౌసల్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ప్రిన్సిపల్ ఉప్పరి తిరుమలేష్ ప్రతి విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాము, ఎకో క్లబ్ కన్వీనర్ శృతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. SR7 రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. జిల్లాకి సమీపానంలో ఉన్నటువంటి తిరుమల ఇచ్చినటువంటి ప్రైవేట్ పాఠశాల ఆవరణలో అమ్మ పేరు మీద ఒక మొక్క పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన తల్లులతో మొక్కలు నాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు మాజీ రిటైర్డ్ HM గారు ఉన్నారు. శంకర్ గౌడ్ సార్తో మాట్లాడి అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటాం. సార్, ఈరోజు అమ్మ పేరు మీద ఒక మొక్కతో నాటు ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. అసలు ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నినాదమైనటువంటి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రేడియేట్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. మాకే నామ్ ఏక్ పేడ్ బోల్కే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నినాదాన్ని చూసుకొని ఈరోజు మా పాఠశాలలో మరి ఈ వారంలో కూడా పిల్లలకి పర్యావరణం మీద అవగాహన కల్పించాలని ఈరోజు భానుప్రకాష్గా విద్యార్థి 8th క్లాస్ విద్యార్థి వాళ్ళమ్మ రామేశ్వరి మేడంతో కలిసి మొక్క నాటుతాం. దీని ఉద్దేశం ఏంటంటే మనము పిల్లలకు పర్యావరణం పేరు మీద అవగాహన కల్పించాలి. పర్యావరణం మీద చెట్టు నాటడం వల్ల ఏ విధంగా లాభం ఉంటుందని, అమ్మనైతే ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటామో చెట్టును కూడా అదే విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా తన పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేయకుండా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల యాజమాన్యం కానీ ప్రిన్సిపల్ కానీ ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి విద్యార్థి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి చేత ఒక మొక్క నాటిస్తాం. సార్, గతంలో మీ పాఠశాల ఆవరణలో ప్రజారాజ్యం మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చినప్పుడు ఒక మొక్క నాటారంటున్నారు. ఆ మొక్క చాలా పెద్ద మహావృక్షంగా అయింది కదా సార్. మీరు ఇప్పుడు చిరంజీవి సినీ నటుడు గారు ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఆయన నాటినటువంటి మొక్క ఈరోజు మామిడి చెట్టుతో నాటించడం జరిగింది. ఈరోజు ఆ మొక్క ఫలాలు ఇస్తుంది. ఎంతోమంది ఆ ఫలాలని విద్యార్థులు కూడా మేము అందరూ కూడా భుజిస్తున్నారు. అంటే ఒక మొక్క నాటడం వల్ల ఎంత మేలు ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడో నాటిపోయినటువంటి చిరంజీవి నాటిపోయిన మొక్క ఇప్పటికి ఫలాలను ఇస్తుంది. కనుక మనం ఈరోజు నాటినటువంటి ఈ మొక్కలు రేపటి తరానికి ఫలాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. కనుక మొక్కలు మనకు అమ్మ ఎంత ముఖ్యమో మొక్క కూడా అంతే ముఖ్యం. కనుక అమ్మ పేరు మీద గుడ్ మార్నింగ్. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు, వృక్షో రక్షతి రక్షితః. ఆ సిద్ధాంతాన్ని నేడు ఈ ఇళ్లలో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నినాదం ప్రతి తల్లి పేరు పైన ఒక చెట్టు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి ప్రతి పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తున్నామంటే ప్రతి పాఠశాలలో కూడా ఏకో క్లబ్ అంటే పాఠశాలలో గ్రీనరీ నిర్వహించాలి. తల్లితో పాటుగా వృక్షాన్ని కూడా ప్రేమించాలి. తల్లికి ఎంత గౌరవం ఇస్తామో చెట్టు కూడా అంత గౌరవం ఇవ్వాలి. సమాజాన్ని పొల్యూషన్ లేకుండా అంటే ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని 2026 విజన్లో పాఠశాల విద్యలో ఇంప్లిమెంటేషన్ చేసి మా పాఠశాలలో రేడియంట్ హై స్కూల్లో మా యాజమాన్యం మరియు నరేంద్ర మోడీ గారి యొక్క సూచనలను ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పడంతో మేము దానిని ఈరోజు ఈ విధంగా కార్యరూపం దాల్చాము. ఈరోజు మా పాఠశాలలో మొత్తం కూడా ఒక 100 మొక్కలను తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి డిస్ట్రిబ్యూషన్ చేయడంతో పాటుగా ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి మా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి కౌసల్య మేడం గారు, మరొక కరెస్పాండెంట్ అయినటువంటి పలుస శంకర్ గౌడ్ సార్ గారు, మరియు రిటైర్డ్ GHM మరియు సాహితీ కళావేదిక అధ్యక్షులు మరియు ఏకో క్లబ్ మెంబర్ అయినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి శృతి మ్యామ్ గారు, మరి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రాము సార్ గారు, మరొక సైన్స్ టీచర్ నరేష్ గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటి మొక్కను మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి భానుప్రకాష్ వారి యొక్క
మాతృమూర్తి రామేశ్వర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మొక్కను ప్రతిష్ఠించడం జరిగింది. మా పాఠశాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. గత 15 సంవత్సరాల క్రితం ఒక మొక్కను ఒక మహానుభావుడు నాటిపోయాడు. ఆయన మెగాస్టార్ చిరంజీవి. ఆ మొక్క ఈరోజు ఒక మహావృక్షంగా అయింది. అదే సంకల్పంతో మా మేనేజ్మెంట్ మరియు నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ మొక్కను నాటాము. ఈ మొక్కను కూడా మహావృక్షంగా మేము తయారు చేస్తాం. విద్యార్థులకు మేము మా పాఠశాల నుంచి ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఏంటిదంటే, తల్లిని గౌరవించండి, చెట్టును ప్రేమించండి, ప్రకృతిని కాపాడండి. థ్యాంక్ యూ.